ఒక గ్రామంలో సీతమ్మ అనే అత్త, ఆమె కోడలు గౌరి చాలా సంవత్సరాలుగా ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. వారి మధ్య ఒక సాధారణ అత్తకోడలుల సంబంధం ఉండేది, కొన్నిసార్లు ప్రేమ, కొన్నిసార్లు వివాదాలు. గౌరి నేటి తరం అమ్మాయి, కొత్త ఆలోచనలతో, కానీ సీతమ్మ పాత సంప్రదాయాలు పాటించే వ్యక్తి. ఈ కారణంగా వారిద్దరి మధ్య విభేదాలు తరచూ జరుగుతుండేవి. ఒక రోజు ఇంట్లో పెద్ద సమస్య వచ్చింది. సీతమ్మ కుమారుడు రాజు పనిమీద వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. గౌరీ, అత్తతో ఒంటరిగా ఉండిపోవలసి వచ్చింది. మొదట వారి ఇద్దరి మధ్య పరిస్థితి మరింత కఠినంగా మారింది. కాని అదే సమయంలో ఊరిలోని పండుగ కోసం కలసి పనులు చేయాల్సి వచ్చింది. పండుగ ఏర్పాట్లలో సీతమ్మ, గౌరీ ఇద్దరూ కలసి పని చేయాల్సి వచ్చింది. గౌరీ తన కొత్త ఆలోచనలతో పండుగను అందంగా ప్లాన్ చేసింది. సీతమ్మ తన అనుభవంతో ప్రతి పనిని సమర్థంగా నిర్వహించింది. పండుగ రోజున ప్రతి ఒక్కరూ వారి ఇంటిని ప్రశంసించారు. ఆ సమయంలో గౌరీ అత్తతో మాట్లాడింది. నానమ్మ, మీరు లేకపోతే ఈ పండుగ ఇంత సాఫల్యంగా జరిగేది కాదు. అదేవిధంగా సీతమ్మ గౌరిని ప్రశంసించింది. నీ తెలివి మరియు కొత్త ఆలోచనలు లేకపోతే ఈ స్థాయికి మేము చేరుకోలేకపోయేవాళ్లం. ఆ రోజు తర్వాత సీతమ్మ, గౌరీ మధ్య సంబంధం మరింత బలపడింది. వారు వారి బలాలు మరియు పద్ధతులను అర్థం చేసుకుని ఒకరికొకరు సహకరించుకోవడం మొదలుపెట్టారు. కుటుంబంలోని చిన్న చిన్న సమస్యలు కూడా ప్రేమతో పరిష్కరించుకోవడం ద్వారా వారి కుటుంబం మరింత ఆనందంగా మారింది. ప్రతి సంబంధంలో విభేదాలు సహజం. కానీ అవగాహన, ప్రేమ మరియు సహనంతో ప్రతి సంబంధం